జిల్లా కావలి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కావలి పట్టణంలోని లతా హాల్ సెంటర్లో శ్రీ గంగాభవాని అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి నిర్వహించిన జలాభిషేకం కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోంది. మహిళలు 901 కలశాలతో పాతూరి శివాలయం నుంచి గంగమ్మ గుడి వరకు భారీ ఊరేగింపుగా చేరి జలాభిషేకం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా గంగమ్మ తల్లికి జలాభిషేకం చేయడం పవిత్ర సాంప్రదాయమని పేర్కొంటూ గంగాదేవి ఆశీస్సులతో ప్రాంతంలో సస్యశ్యామలం నెలకొనాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా త్వరలోనే గంగా భవానీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి వచ్చే ఉగాది నాటికి ఆలయాన్ని పూర్తి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, స్థానిక నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈనాటి శ్రీ 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 గంగమ్మ తల్లి జలార్చనకు వచ్చినటువంటి మహిళా తల్లులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పర్వదినం పరభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి పట్టణంలో నిర్వాహకులు అందరూ కూడా ప్రతి ఉగాది నాడు గంగాదేవికి జలహారతి ఇవ్వటం, ఆ తల్లి దీవెలను తీసుకోవటం, సంవత్సరాంతము కూడా కావలిలో కరువు కాటకాలు ఏర్పడకుండా ఆ తల్లి దీవెనలతో పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతొగే విధంగా ఆ గంగాదేవి ఆశీస్సుల కోసం తెలుగు సంవత్సరం నాడు ఈ రోజు ఈ నిర్వహించినటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన కావలికి తలమానికమైనటువంటి ఆ గంగాదేవి యొక్క ఆశీస్సులు పొందడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ ప్రాంతం దేవతలకు నిలవైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికే ఈ స్థలంలో పోలేరమ్మ గుడి నిర్మాణం జరిగింది, బ్రహ్మం గారి గుడి నిర్మాణం జరిగింది. ఇంకిక్కడ గంగాదేవి యొక్క గుడి నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఉగాది పర్వదినాన అందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఆ గుడి నిర్మాణానికి పూనుకుందామని అందరికీ కూడా కోరుకుంటూ గంగాదేవి యొక్క ఆశీస్సులతోనే మనం జీవిస్తున్నాం. ఆ తల్లి దీవెన లేకపోతే, నీరే లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు. ఆ నీటికి ఆధారమైన గంగాదేవి యొక్క గుడిని మనం అతి తొందరలో మనం తప్పకుండా శంకుస్థాపన చేసుకుని గంగాదేవి గుడిని మన అందరం కూడా నిర్మించుకుందామని, దాని నిర్మాణంలో నేను కూడా పాలు పంచుకుంటానని ఇక్కడ నిర్వాహకులు అందరికి కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా వచ్చే ఉగాది నాటికి ఈ గుడి నిర్మాణం కూడా జరుగుతుందని, ఆ తల్లి చేపించుకుంటుందని విశ్వాసంతో అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.